వస్తే నిజామాబాద్ డిచిపల్లికి చెందిన జెడ్పీటీసీ భర్త అమృతాపూర్ గంగాధర్ అనే వ్యాపారిని నయీం బెదిరించాడు. అప్పుడు నయీం అని తనకు తెలియదని, తనను బెదిరించిన నయీం అని తెలియటంతో షాక్ కు గురయ్యానని అన్నాడు బాధితుడు. నిజామాబాద్ లో నయీం గ్యాంగ్ ఇంకా ఉందని, వారి పని కూడా పట్టాల్సిన అవసరం ఉంటుందన్నట్టున్న బాధితుడు గంగాధర్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నగర్ లో పోలీసుల చేతిలో హతమైన నయీం బాధితులు నిజామాబాద్ జిల్లాలో కూడా ఉన్నారు. అయితే గత జూలైలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి డబ్బులు డిమాండ్ చేశాను, అతన్ని బెదిరించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి జూలై 16న డిచిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసినట్టు తెలిసింది. అయితే సదరు వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నయీం ఈరోజు హతమయ్యాడు, మీకు ఏమని ఫోన్ చేశాడు, అసలు ఏం డిమాండ్ చేశాడు? నేను డిచిపల్లిలో జెడ్పీటీసీ అయిన మా కుర్రపాటి అన్న భర్తను, అక్కడ నాకు స్థిరాస్తులు ఉన్నాయి. నేను మా గెస్ట్ హౌస్లో డిన్నర్ కోసం నేను వెళ్ళాను. 15వ తారీఖు జూలై రాత్రి 9 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. నేను ఒక పొలిటికల్ లీడర్ కాబట్టి ఏదో ఫోన్ అని లేవట్టాను. ఆ ఫోన్ చూసేటరకు నువ్వు జెడ్పీటీసీ మీ అర్ణ భర్త గారా అంటే అవును నేనే అని మాట్లాడాను. మీ మేడం ఎట్లా ఉన్నది, బాగున్నదంట? బాగున్నది. లేదు, మేము ఒక యాంటీ నక్సలైట్ గ్రూప్ మాట్లాడుతున్నాము. మీ భార్య మీ కొడుకులు నువ్వు మంచిగా ఉండాలంటే మాకు నువ్వు మా గ్రూప్కు మా ఏదైతే మేము తిరుగుతున్నామో ఆ యొక్క దానికి చందా ఇవ్వాలని అడిగాడు. నేను ప్రశాంతంగా డిన్నర్ చేసుకోవడానికి వచ్చాను. చందా లేదా నాకేం అవసరము, నేను ఒక పొలిటికల్ ఏదైనా ఉంటే పేదవారికి సాయం చేయమంటే చెప్పండి, నేను చేస్తా. కానీ మీరు ఈ చందాల బిందెలు నేను ఇవ్వానన్నా. లేదు, నువ్వు చాలా నష్టపోతావు, నువ్వు పిల్లల తిరిగా మాట్లాడకు అని అంటే నేను ఫోన్ కట్ చేశాను. మళ్ళీ మార్నింగ్ 16వ తారీఖు నాడు 11 గంటల 15 నిమిషాలకు ఫోన్ చేసి, నేను నీకు చెప్పింది ఏం చేశావు, నీకు ఎంత ఆస్తున్నది, నీ సంపాదన మాకు అన్నీ తెలుసు, నువ్వు కంపల్సరీ ఇవ్వాలని నాకు డిమాండ్ చేసిండు. నేను అప్పులే ఉన్నది, నా దగ్గర ఆస్తులు ఉన్నా కానీ అప్పులు చాలా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్లు ఉన్నాం మేమే అంటే, లేదు నిన్ను కానీ నీ కొడుకుని నీ భార్యని మేము కంపల్సరీ కిడ్నాప్ చేస్తాం, నీకు నేను 4 గంటల దాకా టైం ఇస్తున్నా, చాలా సీరియస్ అవుతుంది ఇది, నువ్వు చాలా ఈజీగా తీసుకుంటున్నావు, కంపల్సరీ మీ వాళ్ళని ఒక్కళ్ళని కిడ్నాప్ చేస్తున్నామని చెప్పాడు. మళ్ళీ 12:30 మధ్యలో నాకు మెసేజ్ పంపాడు, गंगाधर अन्ना भाई का हुक्म है, आप 1 करोड़ रुपीस अरेंजमेंट करो, नहीं है तो पूरा नुकसान हो जाते बोल के అది చాలా సీరియస్ మెసేజ్ ఇచ్చాడు. అప్పుడు డిచిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను గిట్లా నాకు ఎవరో హెచ్చరిస్తున్నారు ఫోన్ ద్వారా, దానికి మీ సహకారం నాకు రక్షణ కావాలని నేను పోలీసులను వేడుకున్నాను. వారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. పాపం సిఐ గారు చాలా స్పందించి మొత్తం కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేసి వారి కోసం గాలింపితే అది షాద్నగర్ నుండి మహబూబ్ నగర్ నుండి కాల్ వచ్చినట్టు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా నయీం గ్యాంగ్ వాళ్ళే చేసిండ్రన్నట్టు మాకు తెలిసింది. మాకు ఇప్పుడు ఆ పేరు చెప్తేనే చాలా భయం వేస్తున్నది. కాబట్టి పోలీసు వారు కూడా మేము ఒక కాంగ్రెస్ ప్రజాప్రతినిధి జెడ్పీటీసీగా ఉన్నాం కాబట్టి మాకు రక్షణ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. అంటే పోలీసులు మీకు ముందే చెప్పారా ఇది నయీం గ్యాంగ్ పని అని? లేదు, పోలీసు వారు ఏమనుకున్నారంటే ఏదో చిల్లర ఓడన 50,000 లక్ష రూపాయలు అడిగేవాడు ఏదో నిన్ను భయపడతావని డిమాండ్ చేసినట్టున్నాడు, అది చాలా ఈజీగానే ఉన్నది, నువ్వు చాలా ఈజీగా తిరగచ్చు, నీకేం భయం లేదని చెప్పి నాకు చెప్పారు. నయీం గ్యాంగ్ ఇక్కడ నిజామాబాద్లో కూడా అతనికి ఏజెంట్లు ఉన్నట్టు నాకు అనుమానం వస్తున్నది. ఎందుకోసం అంటే నాకు ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నది, నేను ఎక్కడెక్కడ నేను తిరుగుతాను, ఎక్కడ పని చేస్తాను, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, టోటల్ కరెక్ట్ చెప్పిండ్రంటే నిజామాబాద్లో నయీంకు గ్యాంగ్ మెయింటెనెన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళని అతి తొందరలో పట్టుకొని వారిని ఇంకొకరికి ఈ విధంగా జరగకుండా చూడాలని నేను పోలీస్ శాఖ ఎవరైనా కోరుతున్నాను.
అంటే గంగాధర్ గారు డిచిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పటికీ ఆ నంబర్ను స్ట్రెచ్ చేస్తే మాత్రం షాద్ నగర్ది అలాగే మహబూబ్ నగర్ జిల్లా నుండి వచ్చినట్టుగా గుర్తించారు. కానీ ఇది నయీం నంబరే అని చెప్పేసి గుర్తించలేకపోయినట్టు ఇక్కడ గంగాధర్ గారు చెప్తే తెలుస్తుంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక వ్యాపారి డబ్బులు తీసుకెళ్లి నయీంకు ఇస్తున్నట్టు కూడా ఒక సమాచారం ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలో నయీం ఇంకెవరెవరిని బెదిరించారు, నయీంకు నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి సంబంధం ఏంది తదితర అంశాలపైన ఇటు నిజామాబాద్ జిల్లా పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. కెమెరా పర్సన్ రవిచరణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, నిజామాబాద్. షాద్నగర్ ఎన్కౌంటర్లో చనిపోయింది నయీమే అని అనుమానిస్తున్నామని చెప్పారు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి. డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ ఒకరిపై బాధితుడు జూలై 16న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారామె. ఆ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులకు అనుమానితుడు షాద్నగర్లో ఉన్నట్లు సమాచారం అందించిందని ఎస్పీ వెల్లడించారు. నిజామాబాద్ పోలీసులు షాద్నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చి వాహనాలు చెక్ చేస్తుండగా డ్రైవర్ కాల్పులు జరిపి పారిపోయాడన్నారు. ఆ తర్వాత మరొకరు పోలీసులపై కాల్పులు జరిపారని, ఎదురు కాల్పుల్లో అతనే చనిపోయాడని చెప్పారు ఎస్పీ రమా రాజేశ్వరి. బండిలో ఓ పిస్టల్, ఓ AK-47 స్వాధీనం చేసుకున్నామన్నారు. 16th జూలై రోజు డిచ్పల్లి పోలీస్ స్టేషన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఒకటి ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ లో లోకల్ వ్యక్తి ఒక ఆయనని ఎక్స్టార్షన్ కేసు మీద కేసు కట్టడం జరిగింది. సస్పెక్ట్ఫుల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి 1 crore డబ్బులు అడిగి బెదిరిస్తున్నారని ఇచ్చినటువంటి పిటిషన్ మీదే లోకల్ పోలీస్ కేసు కట్టారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. లోకల్ పోలీస్ కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ కేసులో అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వైడ్ 4 ఎండవర్ బండిలు షాద్నగర్ ఏరియాలో ఉన్నట్టుగా సమాచారం ఉంటే లోకల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇక్కడికి వచ్చారు. లోకల్ పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లోకల్ పోలీస్ టీమ్ తో పాటు ఏ ఏరియాలో అనుమానాస్పదంగా ఆ బండి మూవ్ అవుతుందో ఆ ఏరియాలో వచ్చి వాళ్ళు ఆ బండిని చెక్ చేయడానికి వస్తే పోలీస్ టీమ్ ను చూసిన వెంటనే ఆ బండి నుంచి దిగి బండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఫైర్ చేసి పారిపోయాడు. ఇంకొక వ్యక్తి బయటకి వచ్చి పోలీస్ మీదే ఫైర్ ఓపెన్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ లో పోలీస్ ఫైర్ రిటాలియేట్ చేసినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడే పడిపోయారు. తర్వాత చెక్ చేస్తే కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సస్పెక్ట్ అని తెలిసింది. ప్రస్తుతం అది గతంలో చాలా కేసెస్ లో ఇన్వాల్వ్ అయినటువంటి నయీం అని మేము అనుమానిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది కాబట్టి దానిలో ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ నడుస్తున్నాయి, సర్చ్ ప్రొసీజర్స్ నడుస్తున్నాయి.